హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ అచీవర్. ఈరోజు టాపిక్ సింధు నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపొటేమియా, రెండవ నాగరికత ఈజిప్ట్, మూడవ నాగరికత మన సింధు నాగరికత. మొట్టమొదటి లోహాలు వాడింది కూడా సింధు నాగరికత ప్రజలే. దక్షిణ భారతదేశంలో తొలి నాగరికత కూడా సింధు నాగరికత. దక్షిణ ఆసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత కూడా సింధు నాగరికత అంటారు. ఎందుకంటే పట్టణ నాగరికత ఎక్కడా కాదు, మన ఇండస్ సివిలైజేషన్లోనే కనిపిస్తుంది. అలాగే సింధు నాగరికతను కంచు యుగం నాగరికత అంటారు, ఎందుకంటే కంచును వాడారు కాబట్టి. మొదటి చారిత్రక పూర్వయుగం. ఫాదర్ ఆఫ్ ఏఎస్ఏ అంటే ఏంటి? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా. దీనికి ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరంటే అలెగ్జాండర్ కనింగ్హామ్. ఎందుకంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఆయనే కాబట్టి ప్రెసిడెంట్, డైరెక్టర్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు కనింగ్హామ్. 1870లో ఏర్పడితే 1871 నుంచి 1902 వరకు పనిచేశారు. సర్ జాన్ మార్షల్ 1902 నుండి 1928 వరకు. దయారాం సహాని 31 నుంచి 35 వరకు. దీక్షిత్ 37 నుంచి 44 వరకు. 44 నుంచి 48 వరకు మార్టిమల్ వేలర్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున్న యూపీఎస్సీలో అడిగేది ఏమంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, లైక్ క్రొనాలజికల్ ఆర్డర్ అడిగారు అనుకో, దయారాం సహాని తర్వాత ఎవరు వస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడగచ్చు, అలెగ్జాండర్ కనింగ్హామ్ తర్వాత ఏఎస్ఐకి ఎవరు డైరెక్టర్ జనరల్గా పనిచేశారని అడగచ్చు. అప్పుడు మనం ఏం పెడతాం? సర్ జాన్ మార్షల్, డిపి దీక్షిత్, మార్టిమల్ వేలర్, దయారాం సహాని అని ఇస్తాడు. అప్పుడు మనం సర్ జాన్ మార్షల్ అని తెలిస్తే పెట్టగలం. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే సింధు నాగరికతపై తవ్వకాలు జరిపిన మొదటి వ్యక్తి ఎవరంటే కనింగ్హామ్. ఆ తర్వాత పూర్తిగా కనిపెట్టింది ఎవరంటే జాన్ మార్షల్.